లాస్ట్ ఇయర్ రవి గారు వచ్చినప్పుడు అదే మరిగా మిత్రుడు సూర్య గారు వీళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే మాట చెప్పాం, హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం, మీరు అక్కడికి రమ్మని చెప్పాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. 12 నెలలు అడిగారు, సంవత్సరం అన్నాం, 11 నెలల్లో వచ్చారు. నాకైతే 6 నెలల్లో వచ్చుంటే ఇంకా బాగుండేది అనిపిస్తూ ఉంది, కానీ 11 నెలల్లో వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ దెమ్. విత్ ఇన్ 1 ఇయర్ ఈ సెంటర్ నాకు ఏమాత్రం అనుమానం లేదు, రవి గారిని సురేష్ని అడగాల్సిన పని లేదు. 25,000 మంది పనిచేసే సెంటర్గా ఇది తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజే విశాఖపట్నం 8 సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం, వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ చూసినప్పుడు రక్షణ రంగంలో కీలకమైన తూర్పు నావికా దళానికి కేంద్రంగా ఉన్న విశాఖపట్నం నేడు టూరిజం సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మారే పరిస్థితి వస్తూ ఉంది. కాగ్నిజెంట్తో కూడా ఇంకా కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే టెక్, తమన్నా, సత్వా, ఇమాజినో వాటే, ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్సన్ టెక్నాలజీస్, కార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసియన్ హెల్త్ కేర్ అండ్ నన్రల్ టెక్నాలజీస్, ఇవన్నీ ఒకే రోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి. టీసీఎస్ కానీ, అదే మరి గూగుల్ $15 బిలియన్ విశాఖపట్నానికి డేటా సెంటర్, ఏఐ కూడా 2 వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విశాఖపట్నాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.